నమస్తే. దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, మహారాష్ట్ర డిప్యూటీ సజిత్ పవార్ గారు ఫ్లైట్ క్రాష్ అయింది, మృతి చెందారనే బ్రేకింగ్ న్యూస్ చూసాము. సో ఏంటి సార్, అంటే ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? ఇప్పుడే అందుతుందండి వార్త. అది మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆయన 8వ డిప్యూటీ సీఎం. సో అజిత్ పవార్ ఆయన చనిపోయినట్టుగా వార్త వస్తుంది. ఇది ఫ్లైట్ క్రాష్ అయింది. ఇది ప్రైవేటు జెట్ అనమాట. ప్రైవేటు లియర్ జెట్ 45 దీని పేరు. ఇది VTSSK అనే ఒక కంపెనీకి సంబంధించింది. ఆయన ముంబై నుంచి బయలుదేరి బారామతి అనేది ఆయన ఓన్ నియోజకవర్గం. అక్కడ నుంచి ఆయన 91లో ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. తర్వాత అసెంబ్లీకి 7 సార్లు కూడా అక్కడ నుంచి ఆయన ఎన్నికవుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఏమైందంటే జడ్పీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆయన దాదాపు 4 సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. అందుకోసమే ఆయన ముంబై నుంచి బారామతికి ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈరోజు మార్నింగ్ 8కి బారామతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సింది. ల్యాండ్ అవ్వడానికి దిగింది కిందకి రన్వేలోకి వెళ్ళాలి. రన్వేలోకి వెళ్ళకుండా పక్కకి వెళ్ళిపోయి కూలిపోయి క్రాష్ అయిపోయింది. సో ఎయిర్పోర్ట్ మేనేజర్ కూడా దాన్ని ధృవీకరించాడు. మొదట్లో ఏమో 5 మంది చనిపోయారు, ఈయన సీరియస్ గా గాయపడ్డారని వార్తలు వచ్చింది. కానీ ఇప్పుడు క్లియర్ గా తెలిసింది ఏంటంటే స్పాట్ లో 6 మంది కూడా చనిపోయారు. ఈయన కూడా స్పాట్ లోనే చనిపోయారు. సో అంటే అది క్రాష్ అయ్యి ఇమ్మీడియట్ గా మంటలు అంటుకోవడం, మనం జనరల్ గానే విమాన ప్రమాదాలు అంటే అలాగే ఉంటాయి. ఎవరు జనరల్ గా మిగలరు. ఎప్పుడో మిరాక్లస్ గా కొంతమంది తప్పించుకుంటారు, కానీ జనరల్ గా అయితే ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. అలాగే ఇది కూడా ల్యాండ్ అవుతున్నప్పుడు క్రాష్ అయ్యి పడిపోయింది. దాంతో ఇప్పుడు 6 మంది చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇంకా బ్లాక్ బాక్స్, ఇవన్నీ కాక్పిట్, ఇవన్నీ చూసుకోవాలి. అయితే ఈ దీంట్లో ఈయనతో పాటు సెక్యూరిటీ పర్సనల్ ప్లస్ పైలట్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంకెవరు కూడా లేరు. ఎందుకంటే ఈయన ఒంటరిగానే ముంబై నుంచి ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడ లోకల్ పార్టీ లీడర్స్ తో ఆయన సమావేశమై నెక్స్ట్ క్యాంపెయిన్ కి 4 చోట్ల ఆయన సభలు కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. వాటికి అటెండ్ అయ్యి మళ్ళీ ఆయన ముంబై వెళ్ళిపోవాలి, అది షెడ్యూల్. బట్ దురదృష్టవశాత్తు అక్కడ చనిపోయినట్టుగా చెప్తున్నారు. సో ఈయన రికార్డు ఏంటంటే లాంగెస్ట్ సర్వింగ్ డిప్యూటీ సీఎం గా ఈయనకి రికార్డు ఉంది. మొత్తం 6 సార్లు ఈయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వివిధ ముఖ్యమంత్రుల దగ్గర ఈయన పనిచేశారు. పృథ్వీరాజ్ చవాన్ కాంగ్రెస్ ఎన్సిపి ప్రభుత్వం ఉంది. తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్డీఏ ప్రభుత్వం, ఉద్ధవ్ థాకరే ఎంబీఏ కూటమి ఉన్నప్పుడు, ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఆయన అయ్యాడు. దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గరే 2 సార్లు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. యాక్చువల్గా ఈయన సీఎం కూడా కావాలనుకున్నాడు, కానీ కుదరలేదు. సో మామూలుగా మనకి ఈయన కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎన్సిపిని చీల్చి ఈయన అజిత్ పవార్ ఫ్యాక్షన్ గా మార్చుకున్నాడు. యాక్చువల్గా ఒకసారి 2019లో నవంబర్లో బయటికి వెళ్ళాడు. మళ్ళీ 80 రోజుల్లో ఆ ప్రభుత్వం కూలిపోయింది. దాంతో మళ్ళీ వెనక్కి ఎన్సిపిలోకి వచ్చాడు. సో ఆ తర్వాత మళ్ళీ ఎన్సిపిని చీల్చి బీజేపీతో కలిసి శివసేన వర్గంతో కలిసి ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి దోహదపడ్డాడు. ఇది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ గా ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఏదన్నా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మహారాష్ట్ర గురించే చెప్తారు. అలాగా ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ గా కూడా ఈయన మారాడని చెప్పొచ్చు. ఏదేమైనా ఇది ఒక షాక్ అని చెప్పాలి. 66 ఏళ్ళు ఆయనకి. ఒక రకంగా ఇది మన వైఎస్ఆర్ తో కూడా పోలుస్తున్నారు. 2009లో సెప్టెంబర్లో వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడం జరిగింది. ఇప్పుడు ఇది జరుగుతుంది. అంటే ఈ మధ్యకాలంలో మనకి ఈ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రమాదాలు ఇండియాలో కూడా బాగా పెరిగినట్టుగా తెలుస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అంటే ట్రాఫిక్ ఎక్కువ పెరిగింది. ఆ విమానాలు ఓల్డ్ అయినా కూడా వాటిని నడపడం అనేది కనిపిస్తుంది. వరల్డ్ వైడ్ గా కూడా ప్రమాదాలు 2025లో చాలా పెరిగాయి. నేను 2-3 సార్లు ఆ వీడియోలు కూడా చెప్పాను. సో ఈ ఇండియాలో కూడా ఈ స్మాల్ జెట్స్ ముఖ్యంగా నార్త్ ఈస్ట్ లో ఎక్కువ జరుగుతుంటాయి. సో అక్కడ అంటే ఒకటి క్లైమేట్ దీని వల్ల కూడా జరగచ్చు. కానీ ఇది క్లైమేట్ జనరల్ గా క్లైమేట్ అప్పుడు పైన స్కైలో ఉన్నప్పుడు కానీ లేకపోతే
పైకి వెళ్తున్నప్పుడు కానీ జరుగుతుంటాయి. కానీ ల్యాండింగ్ అప్పుడు జరగడం అనేది కూడా కొన్నిసార్లు మనం చూస్తుంటాం. టెక్నికల్ So, ఇష్యూ టెక్నికల్ ఇష్యూ ఉండే అవకాశం ఉంది. అంటే ఇదంతా కూడా జనరల్గా ఏముంటాయంటే క్లైమేట్, బర్డ్ అటాక్, టెక్నికల్ ఇష్యూస్, తర్వాత హ్యూమన్ ఎర్రర్. అంటే పైలట్ క్యాపబుల్ కానప్పుడు కంట్రోల్ చేయడంలో ఆయన తడబడినప్పుడు కూడా ఇవి జరుగుతుంటాయి. హ్యూమన్ ఎర్రర్ కూడా ఉండే అవకాశం ఉంది. జనరల్గా మామూలుగా ఇప్పుడు ప్రైవేట్ జెట్స్ విపరీతంగా వాడుతున్నారు. మనకి ఈ మధ్య కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 70 సార్లు 80 సార్లు యూజ్ చేస్తున్నారని వైసీపీ ప్రచారం చేసింది. అట్లా ప్రతి ఏ గవర్నమెంట్ ఉన్నా సీఎంలు, డిప్యూటీ సీఎంలు రెగ్యులర్గా వాడడం అనేది మనకు కనబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎలక్షన్ క్యాంపెయిన్కి ఈయన వచ్చాడు. ఈయన గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయితే కాదు. సో ఇప్పుడు ఈ VTSSకి సంబంధించిన ఈ లియర్ జెట్ 45లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, లేకపోతే అంటే మెకానికల్ ఫెయిల్యూరా, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రాబ్లమా, హ్యూమన్ ఎర్రరా, బోర్డ్ అటాక్కా, ఇంకేమన్నా క్లైమేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది తెలియాలి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ఎయిర్పోర్ట్ అక్కడ బారామతి ఎయిర్పోర్ట్ అనేది ఇంతకుముందు మొన్నటి వరకు కూడా ఒక ప్రైవేట్ ఆపరేటర్ కంట్రోల్లో ఉండేది. ఈ మధ్యనే దాన్ని మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డిపార్ట్మెంట్ కంపెనీకి ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు గవర్నమెంట్ దీంట్లోనే ఇది ఉంది. మామూలుగా అయితే ఇది ప్రైవేట్ దీంట్లో ఉండేది. సో ఏదేమైనా ఇది ఆ ప్రభుత్వానికి, ముఖ్యంగా ఎన్సీపీ ఫ్యాక్షన్కి అజిత్ పవార్ చనిపోవడం అనేది పెద్ద దెబ్బగానే చెప్పొచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అదేమన్నా చీలుతుందా పార్టీ, అజిత్ పవార్ గ్రూప్ మళ్ళీ అటు వెళ్ళిపోతారా, శరద్ పవార్ ఒక అన్న కొడుకే ఈయన, ఎవరో కాదు. సో ఇప్పుడు ఆ ఇవి కూడా జరుగుతున్నాయి ఊహాగానాలు. మళ్ళీ ఈయన వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ ఇదేమన్నా ఉందా, లేదు దీని వెనక ఏమన్నా కుట్ర ఉందా అన్న యాంగిల్లో కూడా చూస్తున్నారు. సో అప్పుడు వైఎస్ఆర్ చనిపోయినప్పుడు కూడా ఇదే వచ్చింది, కుట్ర కోణం ఉందని, దాని వెనక సోనియా గాంధీ చంపించిందని, లేకపోతే రిలయన్స్ వాళ్ళు చంపించారని, ఆయన ఎవరు సత్యం రామలింగరాజు చంపించాడని, ఇలా రకరకాల వీటిని కాన్స్పిరసీ థియరీస్ అంటారు. ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి ఎనిమిస్ ఎవరు ఉన్నారో వాళ్ళు జయించారు అన్న ఇది వస్తూ ఉంటది. సో ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఇలాంటి ఒక అంటే కాన్స్పిరసీ థియరీస్ అనేవి వస్తున్నాయి. బట్ ఇది ఇంకా ఇప్పుడే జరిగింది కాబట్టి దీని మీద సమగ్ర విచారణకి ఆదేశించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ రంగంలో దిగినట్టుగా చెప్తున్నారు. అంటే ఇమ్మీడియట్ గా వాళ్ళు చేసేది ఏంటంటే, ఒకటి కాక్పిట్ రికార్డ్ అంటారు. కాక్పిట్ రికార్డ్ అంటే ఫైనల్ గా పైలట్ ఏమైనా చెప్పాడా, వాళ్ళు రికార్డ్ ఏమైంది అనేది ఒకటి చూస్తారు. ఇంకొకటి ఏంటంటే బ్లాక్ బాక్స్ అంటారు. ఆ బ్లాక్ బాక్స్ లో మెకానికల్ ఫెయిల్యూర్ కానీ ఇంకేమన్నా ఉంటే బ్లాక్ బాక్స్ లో తెలుస్తుంది. అట్లాగే ఆ టైంలో ఏమన్నా బోర్డ్ అటాక్ పైన జరిగి దీనికి తగిలి దాని నుంచి ల్యాండ్ అవడంలో ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది కూడా తెలుస్తుంది. అంటే కాక్పిట్ లో మనకి హ్యూమన్ ఎర్రర్ ఏమన్నా ఉందా అనేది వాళ్ళ మాటల ద్వారా తెలిసే అవకాశం ఉంది. మనకి అక్కడ అహ్మదాబాద్ ఫ్లైట్ లో కూడా దాన్ని ఎందుకు నువ్వు ఆఫ్ చేసావు అన్న మాటలు వినపడినాయి అనేది అప్పుడు వార్తలు వచ్చాయి. అంటే పైలట్ ఎర్రర్ ఉంటే అక్కడ వాళ్ళిద్దరు పైలట్ కో పైలట్ ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ లో తెలుస్తుంది. బ్లాక్ బాక్స్ ఏమో మెకానికల్ ఫెయిల్యూర్ ఏమన్నా ఉంటే తెలుస్తుంది. అట్లాగే ఓవరాల్ గా వెదర్ కండిషన్స్ అవన్నీ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించిన అధికారులు చెప్పే అవకాశం అయితే ఉంది. ఇంకా ఈ రోజు ఎండ లోపల మనకు కారణాలు కొంతవరకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయి నాయకుడు చనిపోవడం అనేది ఇటీవల కాలంలో ఈ స్థాయిలో ప్రమాదంలో చనిపోవడం అనేది ఇండియాలో జరగలేదు. మనం వైఎస్ఆర్ తర్వాత సెకండ్ ప్రమాదంగా మనం చూడొచ్చు. ఏదైనా అంటే ఒక సీనియర్ లీడర్ ని కోల్పోయినట్టే. థ్యాంక్ యూ.